బద్రీనాథ్ రెడ్డి. నేను స్టూడెంట్ అన్న, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, కేఎల్ యూనివర్సిటీ. అంటే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా నిర్వీర్యం చేస్తుందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. ఏంటి అసలు విద్యా వ్యవస్థ నాశనం చేసి మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు స్కూల్ ఎలా ఉన్నాయి? నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్లో పిల్లలలో ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్స్లో జాయిన్ అవుతున్నారు. ఆయన 14 సంవత్సరాలు తేడా చూసి ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన చూడవండి ఎలా ఉన్నాయి స్కూల్స్. ఒకప్పుడు పడిపోయి బిల్డింగ్లు ఇప్పుడు కొత్త బిల్డింగ్ తెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి సీఎం వ్యక్తి మళ్ళీ విద్యా వ్యవస్థ ముఖ్యంగా మన అనుకున్న ఐడెక్స్ అనే విద్యా సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. అది కాక బైజు స్టాఫ్లు ఇచ్చాడు. ఇంకేం కావాలన్న స్టూడెంట్స్ కు? అంటే టాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ అంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే బాగుంటుంది అన్న. పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదివితే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఎవరు దొరకారని. పేదవాళ్ళ పిల్లలు అయితే ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రపంచ స్థాయిలో వాళ్ళు గుర్తింపు పొందుతారు. వాళ్ళకి గుర్తింపు పొందితే వీళ్ళకి కడుపుమంట. ఎందుకంటే పెద్దనారులే పేదలనే వాళ్ళ భావన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకటే, అందరు తన పిల్లల మాదిరి గొప్ప ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఉన్నత విద్యను రాణించాలి, చదువు ఒక్కటి ఆశని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కాబట్టి పిల్లలకి పెద్ద ఆస్తి ఒకటి చదువు ఒకటే అన్న. దానికి జగన్ గారు ఇప్పటి వరకు చాలా ఖర్చు చేసినారు. రేపు వచ్చే 2024 సంవత్సరం కూడా విద్యా వ్యవస్థకు మాత్రం పెద్దపీట వేయబోతున్నారన్న. అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి లేవంటున్నారు. ఎవరు చెప్పారన్న ఉద్యోగాలు లేవని? వాలంటీర్ ఉద్యోగాలు కాదా? సచివాలయ ఉద్యోగస్తులు కావా? మొన్నటిదాకా 6100 పోస్టులు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వలేదా? అంతకుముందు పోయిన సంవత్సరం 6000 చిల్లర అనుకుంటా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇప్పుడు 9 ఇప్పుడు మన కోస్తాంధ్రకు పోర్టులు వచ్చినాయి. దానివల్ల ఉపాధి అవకాశాలు లేవా? అది కాక మొత్తం కొత్తగా నూతన మెడికల్ కాలేజ్ వచ్చాయి. అవి గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఎందుకు తీసుకెళ్ళకపోయినారు? జగన్ గారు వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు కదా. ఇది అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థ అభివృద్ధి కాదా? మహాత్మా గాంధీ ఒకటే చెప్పారు, ఎప్పటికైనా అభివృద్ధి పల్లెల్లో నుంచి రావాల్సిందే, పట్టణాల నుంచి కాదు. ఎప్పుడు చూసినా 2 బిల్డింగ్ కట్టడాలు వల్ల అభివృద్ధి కాదన్న. మనకు పెట్టి అన్నం పెట్టే రైతు అన్నం తింటున్నాడు లేదా? ఈరోజు రైతులు చాలా బాగా చేస్తున్నాడు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రాయలసీమ తీవ్ర అన్యాయం చేశారని లోకేష్ ఆరోపిస్తున్నాడు. నా లోకేష్ వచ్చేసి ఎమ్మెల్యే గెలిచలేదు, ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయినాడు. అంతకు ముందు గెలిచి చూడండి, అసలు సర్పంచ్ గెలిచి చూడండి ముందు మాట్లాడే వ్యక్తి. ఈరోజు పేదలకు న్యాయం చేసింది, మా స్టూడెంట్స్కు న్యాయం చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు గారు నాశనం చేశారు మొత్తం రాష్ట్రాన్ని. అమరావతిని పెట్టారు. ఏం చేయనికన్నా అమరావతి? కేవలం 29 గ్రామాల ప్రజలు వాళ్ళ అభివృద్ధి అన్నా. అమరావతి అంటే మట్సంగా మనం మద్రాసు ఈడ్చి కొట్టింటే వచ్చి హైదరాబాద్ పడినాం. హైదరాబాద్లో కొట్టింటే ఆడపడినాం వచ్చి మళ్ళా విజయవాడ. 3 రాజధానులు నా. ఈరోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ మా కర్నూలు కావాలన్నా. 3 రాజధానులు ఉంటేనే రేపు పొద్దున స్టేట్ విడిపోకుండా అందరూ సమానంగా అభివృద్ధి జరుగుతుందన్న. 3 రాజధానులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కట్టినప్పుడు 3 రాజధానులు ఎప్పుడు కడతాడని ఆరోపిస్తున్నాయి. ఆయన మత్సంగా పోయి ఇక్కడ కేసులు వేసి ఎట్లా కడతారన్న కోర్టులలో? ఎవరైనా 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలనుకుంటా. ఇంట్లో 3 కొడుకులు ఉంటే 3 సమానంగా న్యాయం జరగాలి. లేదా అంతా ఒక కొడుకే నాశనం పెడితే మిగతా 2 కొడుకులు ఆడుకోవాలి. ఇతర రాయలసీమలో ఎక్కడ పోవాలి, ఉత్తరాంధ్రలో ఎక్కడ పోవాలి? ఈరోజు వైజాగ్ నాకు తెలిసి రేపు దేవుని దయ వల్ల కోర్టులలో కేసులు గెలుస్తే జగన్ గారు 10 సంవత్సరాల్లో బెంగళూరు, చెన్నై దాటిపోతుంది. ఇంకో 10 సంవత్సరాల్లో హైదరాబాద్ దాటిపోతుంది. అలాంటి కెపాసిటీని వైజాగ్. దాన్ని క్యాపిటల్ చేయవలసి ఎక్కడో ఉన్న పచ్చగా ఉన్న పొలాలను నాశనం చేసి ఆడ క్యాపిటల్ ఎవరు కడతారన్న? ఆడ క్యాపిటల్ కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఏంటంటే అక్కడ ఉన్న భూములు కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లెక్క సంపాదనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆడ అసలు క్యాపిటల్ రాదన్న. కానీ క్యాపిటల్ కట్టాల్సిన కానీ 1,00,00,000 కోట్లు పెడితే మంగళగిరి వేణి డెవలప్ అవుతుంది. 1,00,00,000 కోట్లు పెడితే మంగళగిరి వేణి డెవలప్ అవుతుంది. ఇంకా విజయవాడ, గుంటూరు లెవెల్లో రావాలంటే ఎంత టైం పడుతుంది? 10-40 సంవత్సరాలు టైం పడుతుంది. అంత అవసరం అన్న మనకు. ఆల్రెడీ వైజాగ్ ఉంది, ఎంతో డెవలప్ అయింది. దాన్ని మనం తీసుకుంటే ఇలా చాలా అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతుంది అన్న మన ఆంధ్రాకు. అంటే వ్యూహంతో సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పెంచడానికి సిద్ధమయ్యారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. రేపు తెలుస్తుంది. ఒక 2 నెలలు కొడితే రీసౌండ్కి ఏముండవు. ఇక పొరపాటున కానీ 175 వచ్చానుకో తెలుగుదేశం పార్టీ, జనసేన ఖతం. ఇప్పుడు వాళ్ళు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారంటే 2024 జగన్ గెలిచినాడనుకో చంద్రబాబుకు, జనసేనకు పార్టీలు ఉండవు. అందుకని జగన్ ఆపాలి కాబట్టి పొత్తులు పెట్టుకుంటారు. జగన్ వ్యూహానికి ఎవరు అర్థం కాదు. అందరూ పక్క కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేస్తారు, కలిసి వస్తారు.
ఎలా ఉంటుంది 24 అసలు? 24 వారు వన్ సైడ్ అన్న, దాంట్లో ఏం లేదు. వీళ్ళు కదలిరా సభ పెట్టినారు. ఎప్పటి నుంచి పెట్టినారు? మాక్సిమం జనవరి ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టినారు. ఎన్ని పెట్టినారు? ప్రతి నియోజకవర్గం మా అలగడకు వచ్చాడు. ఏం పెట్టినారు? ఏం లేరు, జనాలు అంతా ఉత్తుసు. ఈరోజు భీమిలి ఒక సభ, దెందలూరు ఒక సభ, ఈరోజు అనంతపురం సభ, 3 సభలతో స్టేట్ మొత్తం సౌత్ ఇండియా మొత్తం రీసౌండ్ వినిపిస్తుంది అనంతపురం సభ అంటే. అలాంటి ఒక సభ పెట్టి చూడండి. వాళ్ళు 10 సభలు పెట్టిన ఒకటే, జగన్ గారు ఒక సభ పెట్టిన ఒకటే. వారు వన్ సైడే. 2024 ఎలక్షన్లకు ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారన్న. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికి న్యాయం చేయాలని రాష్ట్రపతికి ఏ న్యాయం చేస్తాడని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడా అన్న? పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్తున్నా అన్న, సింగిల్గా పోటీ చేయమండి. నేనే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తాం, కానీ జగన్ అన్నకు మాత్రమే ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాలు నేను చూస్తాం. ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయాలంటే అతను ముందు న్యాయం చేసుకోండి. ఆయన 3 పెళ్లి చేస్తే ముందు అతను న్యాయం చేసుకోండి. ఇక్కడ ఎంతో మందికి ఈరోజు మరసంగా పేదలకు పింఛన్ లేని పింఛన్లు, ముసలి వాళ్ళకు, స్టూడెంట్లకు ఎంతో మంది న్యాయం చేశారన్న. ఇది కూడా తెలుసుకోలేకుండా వాళ్ళని ఏమన్నా అర్థం చేసుకోండి మీరు. ఏందన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అన్నాడు. ఏం చేసినాడు? ఒక్క పని చేయాలా చెప్పుకోదు. ఒక పని రుణమాఫీ చేసినాడా? రుణమాఫీ ఎలా? హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు ఒక్కడే కాదు. ఎవరు? జనార్దన్ రెడ్డి, నెదురుమల జనార్దన్ రెడ్డి. ఆయనకు ఐటీ సెక్టర్ ఫౌండేషన్ స్టోన్ వేసింది ఆయన. దాని ద్వారా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంకొకటి మెట్రో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు. కేవలం చంద్రబాబు ఒక్కడే హైదరాబాద్ అభివృద్ధి చేయలేదన్న. అందరు కాంగ్రెస్ ముఖ్యంగా అభివృద్ధి చేసింటే హైదరాబాద్ డెవలప్ అయింది. ఏదో నేనే పొడి చేసిన దిశ అంటే ఆ జనాలు నమ్మరన్న. ఆయన అంతా తుసు వెళ్ళిపోయింది. రేపు 24 జగన్ గెలిచాంకు టీడీపీని బీజేపీలో కల్పిస్తాడు, జనసేన బీజేపీలో కల్పిస్తుంది. అంతేనాక వారు వన్ సైడ్ డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. నా పేరు బద్రీనాథ్ రెడ్డి, ఆలగడ్డ.